హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో 10th క్లాస్ తెలుగు మోడల్ పేపర్ 3 గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అవగాహన ప్రతిస్పందన. సో రామాయణం నుంచి గద్యం ఇచ్చారు, చూద్దాం. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబూసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. సో పైన గద్యానికి సంబంధించిన ప్రశ్నలు 1-2 వాక్యాలలో రాయమన్నారు. సో ఫస్ట్ వన్, దేవతలంతా తమ కష్టాలను ఎవరికి చెప్పుకున్నారు? సో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ కష్టాలను చెప్పుకున్నారు. సో ఇక్కడ గోడు వెళ్ళబోసుకున్నారు అన్నారు, కష్టాలను బ్రహ్మకు చెప్పుకున్నారు అని. నెక్స్ట్, బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నది ఎవరు? రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నాడు అన్న అయిపోతుంది. నెక్స్ట్, రావణుడి భయం వల్ల ఎవరు తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు? సో రావణాసురుడి భయంతో సూర్యుడు, చంద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు. ఎవరిని రాజ్యభ్రష్టుని చేయడానికి రావణుడు పూనుకున్నాడు? సో ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడు. సో గోడు వెళ్ళబోసుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ మీకు సడన్గా గోడు వెళ్ళబోసుకోవడం అంటే అర్థం తెలియలేదనుకోండి, ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ చూడండి. దేవతలంతా తమ కష్టాలను ఎవరికి చెప్పుకున్నారన్నారు. సో ఇక్కడనో తమ గోడు వెళ్ళబోసుకున్నారు అంటే సో కష్టాలనే గోడు అంటారనమాట. బాధలను, కష్టాలను చెప్పుకునేదాన్ని గోడు వెళ్ళబోసుకోవడం అంటారు. కింది వాటిలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి. సో పద్యాన్ని పూరించి భావం రాయాలి. నిర్యంబైన, నిబంధనమైన, ధరణి నిర్మూలనంబైన, దుర్మరణమైన, గులాంతమైన, నిజమున్ కానిమ్ము రానిమ్ము పో, హరుండైన హరి అయిన, నీరజ బహుండభ్యాగతుండైన, నౌ తిరగన్నేరదు నాదు జిహ్వ, వినుమాదీవర్య వేయేటికిన్. సో పద్యము అలాగే భావం. అలాగే తెలంగాణ భవదీయ పుత్రికలలో తీన్రించు, విప్లవ సంచలనం మూరక పోవలేదు, వసుధా చక్రము సారించి, ఉజ్వల వైభాతిక బాణుని పిలిచి దేశం మంతటను కాంతివర్ధులు నిండించిరి, వీరు వీరులు తెలుగు జోదులు బల. సో అలా పద్యాన్ని రాయాలి. పద్యాన్ని రాసిన తర్వాత పద్యానికి సంబంధించిన భావం కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కింది పేరాను చదవండి. పేర ఆధారంగా కింద ఇచ్చిన వాక్యాల్లోని తప్పొప్పులను గుర్తించండి. సో ఇక్కడ పేరా ఇస్తారు, ఆ పేరా కింద ఆన్సర్స్ కూడా ఇస్తారు. అందులో ఏది కరెక్టో ఏది రాంగో చూసుకోవాలి. సో ఫస్ట్ పేరా చూద్దాం. అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థుడిగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని 100 జన్మలెత్తినాడని బౌద్ధ మతస్థుల నమ్మకం. పూర్వజన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రునిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఈ వివిధ జన్మల్లో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివి ఎన్నో ఉన్నాయి. ఇంతేకాదు, వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, ఏ రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. సో అక్కడ పైన గద్యం ఇచ్చారు, కింద కొన్ని వాక్యాలు ఇచ్చి అవి కరెక్టా కాదా అని అడిగారు. సో గౌతమ బుద్ధుడే సిద్ధార్థుడిగా జన్మించాడు. సో అవును, గౌతమ బుద్ధుడే సిద్ధార్థుడిగా జన్మించాడు. అజంతా చిత్రాలన్నీ జాతక కథలే. సో ఇక్కడ జాతక కథలు కావు అని క్లియర్గా ఇచ్చాడు, కానీ ఇక్కడేమో జాతక కథలే అన్నారు. కాబట్టి ఇది రాంగ్. జాతక కథలు పూర్వజన్మలలోని బుద్ధుని జీవిత చరిత్రలు. సో జాతక కథలు పూర్వజన్మలు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, పై పేరాలో జైన మతం గురించి చెప్పబడింది. సో పై పేరాలో మనకు బౌద్ధ మతం గురించి చెప్పబడింది, కాబట్టి ఇది రాంగ్. గౌతమ బుద్ధుని జన్మలలో గజేంద్రుడు కూడా ఒకటి. అవును, ఇక్కడ గజేంద్రుడు ఉంది కదా, సో ఇది నిజమే.
సో ఇలా ఆ వాక్యాలు సరైనవా కాదా అని రాస్తే మార్క్స్ సో ఇవి 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత. జీవన భాష్యం పాఠ్యభాగం రాసిన కవి గురించి తెలపండి. సినారె సింగిరెడ్డి నారాయణ రెడ్డి. నెక్స్ట్ సామల సదాశివ గురించి రాయండి. సో సామల సదాశివ గురించి రచనలు అంజద్ రుబాయిలు, ఉర్దూ సాహితీ చరిత్ర, స్వరలయలు, సంగీత శిఖరాలు, యాది. సో ఇవన్నీ రచనలు. సో ఆయన గురించి మొత్తం రాయాల్సి. నెక్స్ట్ పండితునికి ఉండే నిజమైన అలంకారాలు ఏవి. సో 7th లెసన్ నుంచి సిరిలేఖైన పద్యం నుంచి ఇచ్చారు. సో పండితునికి ఉండే నిజమైన అలంకారాలు ఏంటి మొత్తం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఏ ఏ రంగాల్లో బాగా అభివృద్ధి చెందాలని మీరు భావిస్తున్నారు, ఎందుకు. సో పర్టికులర్గా ఏ రంగంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, అది ఎందుకు అని రాయాలి. నెక్స్ట్ కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాల్లో జవాబులు రాయండి అన్నారు. ఫస్ట్ వన్, దానం ఇవ్వవద్దన్న శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఏమని పలికాడు. ఆ మాటల ద్వారా బలిచక్రవర్తి ఎట్లాంటి వాడని నీవు గ్రహించావు. సో దానం చేయకు అనగానే ఏమని చెప్పాడు. సో అలా చెప్పడం ద్వారా నువ్వు అర్థం చేసుకున్నావు అనేది రాయాలి. టోటల్ సారాంశం. కాకపోతే మీరేం అర్థం చేసుకున్నారు అనేది కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కవి చెప్పిన జీవన భాష్యం సారాంశం ఏమిటి. సో జీవన భాష్యం సారాంశం ఇంపార్టెంట్ సో అది సారాంశం కంపల్సరీ క్వశ్చన్, అది రీడ్ చేసుకోండి. నెక్స్ట్ గోల్కొండ పట్టణము చూడచక్కనిది, దీనిని మీ పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి. సో అక్కడ ఏవేవి ఉన్నాయి అంటే నగీనాబాగ్ ఉద్యానవనం, బాల్బోవా వృక్షం, సో మిద్దె తోటలు, కటోరా హౌజు, విశాలమైన రోడ్లు, జింకల వనము, ద్రాక్ష తోటలు, వీటన్నిటిని గురించి రాస్తూ సో పాఠ్యభాగం ఆధారంగా రాయమన్నారు కాబట్టి పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయాలి. నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది, ఎందుకో వివరించండి. సో ఒక్కొక్క ప్రాంత భాష ఒక్కొక్క సో యాసలో ఉంటుంది. సో ఎవరి భాష వాళ్ళకు చాలా వినసొంపుగా ఉంటుంది. సో దానికి ఏంటి ఎందుకు అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణులు అతని యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి. సో 6 రోజుల యాగం అయితే సో 5వ రోజు అగ్ని కిలలు ఎగిసిపడుతూ ఉంటాయి, అవి రాక్షసుల రాకకు సూచన అని. సో మారీచు సుబాహులను ఇతర రాక్షసులను చంపడం. సో ఏ రాక్షసులను ఏ అస్త్రంతో, మారీచుని ఏ అస్త్రంతో, సుబాహుని ఏ అస్త్రంతో వధించింది, అవన్నీ రాస్తూ ఉండాలి. నెక్స్ట్ లంకలో ప్రవేశించిన హనుమంతుడు సీతను గుర్తించిన విధానమును తెలపండి. సో లంకా నగరంకి వెళ్ళగానే ఫస్ట్ లంకిని తారసపడడం, తర్వాత ఆమెను దాటుకొని అంతఃపురంలోకి వెళ్ళడం, అక్కడ చెదురుగా పడి ఉన్న స్త్రీలను చూసి సో అందులో సీతాదేవి ఎవరైనా ఉన్నారనుకోవడం, తర్వాత ఆమె కాదని ఆమె మండోదరి గ్రహించడం, తర్వాత అశోకవనంలోకి వెళ్ళి సో రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి సీతను గుర్తించడం. సో ఇదంతా రాయాల్సి ఉంటుంది. సో ఎలా గుర్తించాడో ఏ విధంగా అంటే ఆయన రామనామస్మరణం చేస్తూ ఉంటే సీతాదేవి హనుమంతుణ్ణి అడగడం, సో దాని ద్వారా వాళ్ళ పరిచయాల ద్వారా తెలుసుకుంటాడు. నెక్స్ట్ సృజనాత్మకత. తమ శతక పద్యాల ద్వారా సమాజంలో నైతిక విలువలను పెంపొందింపజేయడానికి కృషి చేసిన శతక కవులను అభినందిస్తూ అభినందన వ్యాసం రాయండి. సో శతక కవులను మెచ్చుకుంటూ సో ఒక్కొక్క పద్యంలో ఏమేమి నీతి చెప్పారో ఆ నీతిని గురించి తెలుపుతూ సో వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఆది హిందువుల మేలు కోసం కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని తయారు చేయండి. సో భాగ్యరెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేయడం, ప్రశ్నలు మాత్రం రాస్తే సరిపోతుంది. సో మీరు ఆది హిందువుల కోసం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు, సో ఏ మూఢాచారాలను మూఢనమ్మకాలను రూపుమాపారు, ఇలా ఈ విధంగా సో ప్రశ్నలు వేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. కింది పదాలను సొంత వాక్యాలు ప్రయోగించండి. బుద్ధిబలం, పట్టుదల. సో 2 ఈజీ. కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది. సో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు. ఈ విధంగా సొంత వాక్యాలు రాయొచ్చు. కప్పగంతి లక్ష్మణ శాస్త్రి సంస్కృతాంధ్ర భాషల్లో ఉద్దండ పండితుడు. ఉద్దండ అనగా గొప్ప అని అర్థం. నెక్స్ట్ ఎంత రాత్రైనా పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేదని తల్లిదండ్రుల్లో బుగులు మొదలైంది. బుగులు అనే పదానికి అర్థం భయం. బ్రాహ్మణుడు అనే పదానికి సరైన పర్యాయ పదాలు భూసురుడు, విప్రుడు. జ్ఞాపకం, గుర్తు అనే పదాలకు సరైన పర్యాయ పదం యాది. జలది అనే పదానికి వ్యుత్పత్తి అర్థం జలములు దీనిచే ధరించబడును.
అంబరం అనే పదానికి నానార్థాలు. వస్త్రం, ఆకాశం. నామధేయం, కీర్తి, హారం అనే నానార్థాలను చెప్పే పదం పేరు. అందుకే కాసుల పేరు అనేసి అంటారు కదా, అందుకే ఇక్కడ హారం అనేది వచ్చింది. నెక్స్ట్, పొన్నగంటి తెలగన యయాతి చరిత్ర అనే కావ్యం రాసి ఆ కబ్బాన్ని అమీర్ ఖాన్కి అంకితం ఇచ్చాడు. ఇందులో ప్రకృతి వికృతులు, కావ్యం, కబ్బం. నెక్స్ట్, వ్యాకరణాంశాలు. మహా ప్లస్ ఐశ్వర్యం, మహైశ్వర్యం. ఇక్కాలము, త్రికసంధి. ఆయిలను త్రికాలు అంటారుగా, త్రికసంధి. త్రినేత్రుడు అనే సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం 3 నేత్రాలు కలవాడు. కింది వాటిలో ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ధన ధాన్యాలు. వర్ష వర్షంలో ఆడుకుంటున్నది. ఈ వాక్యంలో ఉన్న అలంకారము చేకానుప్రాస అలంకారము. కింది వాటిలో అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ. తరుణ్ తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. గురువు, లఘువు, గురువు వరుసగా వస్తే. సో ఇలా వచ్చినప్పుడు మీకు సూత్రం రాసుకోమని చెప్పానమ్మా. యమాత రాజ బానస వహం. లఘువు గురువు, గురువు గురువు, లఘువు గురువు, లఘువు లఘువు, లఘువు గురువు. సో ఏమన్నారు ఇక్కడ, ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు వరుసగా వస్తే ఏంటి, రగణం. నెక్స్ట్, ఉత్పలమాలకు వచ్చే గణాలు వరుసగా భరణ, బబరవ. శ్రీకాంత్ బాగా చదివాడు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా రాస్తే శ్రీకాంత్ బాగా చదివాడు కాబట్టి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. కింది వాటిలో ప్రత్యక్ష కథనానికి సరైన ఉదాహరణ. సో ఇన్వర్టెడ్ కామాస్ వచ్చాయి అంటే అది ప్రత్యక్ష కథనం. సో ఇక్కడ నేను పొలానికి పోతున్నా అని రాజయ్య భార్యతో అన్నాడు. ఇది ప్రత్యక్ష వాక్యం. సో ఇది మా మోడల్ పేపర్ 3. సో మీ అందరికీ క్లియర్గా క్వశ్చన్స్, బిట్స్ తెలిసాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.